అందరికీ నమస్కారం. అమ్మ చేతి రుచుల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పండుగ స్పెషల్ నోరూరించే చింతపండు పులిహోరని అచ్చం గుడి ప్రసాదం రుచితో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక అరకప్పు వేరుశనగ పప్పులు వేసి దోరగా వేయించాలి. పప్పులు సగం వేగాక అందులోనికి ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి చిటపట్లాడించండి. ఇప్పుడు ఇందులోనికి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి చీలికలు, 8 ఎండుమిర్చి మరియు తాజా కరివేపాకు వేసి వేయించండి. తర్వాత ఇందులోనికి సన్నగా తరుక్కున్న అల్లం ముక్కను వేయండి. తర్వాత దీన్ని దించేసే ముందు చిటికెడు ఇంగువ కూడా వేయండి. పులిహోరకి ప్రాణం ఈ తాలింపు కాబట్టి ఈ తాలింపును ఎంతో జాగ్రత్తగా మనం చేసుకోవాలి. తాలింపు వేగాక ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు చింతపండు రసాన్ని పోయండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు 1/2 స్పూన్ ఇంగువ వేయండి. పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి నూనె పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆరబెట్టుకున్న పొడి పొడి అన్నంపై ఈ వేడివేడి తాలింపు పులుసు వేయండి. అన్నం ముద్ద అవ్వకుండా నెమ్మదిగా చేత్తో గానీ గరిటెతో గానీ పులుసు మొత్తం అన్నానికి పట్టేలా బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర సిద్ధం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రుచుల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.